డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో మనకు థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి. సో ఇంకా ఎవరైతే మీరు రిజల్ట్స్ చూసుకోలేరో మీరు చూసుకోవచ్చు, వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అండ్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో మనకు లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ అయిపోతుంది, డైరెక్ట్ మీరు రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. సో లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఎంటర్ అయ్యండి. అక్కడ 5th అండ్ థర్డ్ సెమిస్టర్ ఉంటుంది. మీరు థర్డ్ సెమిస్టర్ కాబట్టి థర్డ్ క్లిక్ చేయండి. అండ్ ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, సో మీరు కూడా థర్డ్ సెమిస్టర్ రాసి ఉంటే మీరు కూడా థర్డ్ సెమిస్టర్ క్లిక్ చేసి మీరు రిజల్ట్స్ అయితే క్యాప్చా ఎంటర్ వేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. సో అక్కడ మెయిన్గా మీ యొక్క గ్రేడ్ చూసుకోండి, మీ పాయింట్స్ చూసుకోండి, మీ రిజల్ట్స్ చూసుకోండి. సో ప్రతి సబ్జెక్ట్లో రిజల్ట్లో మీరు పిఈ ఉంటే పాస్ అయినట్టు, సో ఏబి ఉంటే ఆబ్సెంట్ అయినట్టు, ఎఫ్ ఉంటే ఫెయిల్ అయినట్టు. సో ఆల్రెడీ మీరు ఫస్ట్ సెకండ్ రాసి ఉంటారు కాబట్టి నేను ఇన్ డీటెయిల్గా అయితే చెప్తలేను. సో మెయిన్గా మీ సిజిపిఏ కౌంట్ చేసుకోండి. సో చాలా మంది సిజిపిఏ కౌంట్ చేసుకోరు. సో ఇప్పుడు మీకు పాయింట్స్ 9, 8, 7 అట్లా 7 సబ్జెక్ట్స్కి ఎన్ని వచ్చాయి అవి యాడ్ చేసి బై యావరేజ్ 7 వేసుకుంటే మీకు 9.3 వచ్చిందా, 9 వచ్చిందా, 8 వచ్చిందా కింద మెన్షన్ చేయండి. సో మనకు ఎంత వచ్చింది, కనీసం కొంతమంది మంచి చదివి రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఓవరాల్ సిజిపిఏ ఎంత వచ్చింది అది జస్ట్ కౌంట్ చేసుకోండి. సో సపోజ్ ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రీవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు, మంచి ఎగ్జామ్ రాశాను అనుకుంటే అది కూడా రేపన్నా ఎల్లుండన్నా మనకు అప్డేట్ అయిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రీవాల్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సపోజ్ నేను మంచిగా రాయలేను అనుకున్న వాళ్ళు, ఎగ్జామ్ ఆబ్సెంట్ అయిన వాళ్ళు, మీరు సేమ్ నెక్స్ట్ ఇయర్ 5th సెమిస్టర్ మీరు ఎప్పుడైతే రాస్తున్నారో అప్పుడు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది, అప్పుడు మీరు అవి బ్యాక్లాగ్స్ ఉన్నాయి మీరు రాసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్. అండ్ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ రాసిన వాళ్ళు ఉంటారో, అంటే థర్డ్ సెమిస్టర్తో పాటు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కావచ్చు, ఆర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారో మీకు కూడా ఇదే మంత్ ఎండ్ లోపు ఎనీ టైం అప్డేట్ చేస్తారు. మరీ లేట్ అయిపోతే జూన్ 1st వీక్ లోపు మనకైతే అప్డేట్ వస్తుంది. సో ఎందుకంటే రిజల్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాకపోతే ప్రాపర్గా అప్డేట్ చేసి రిజల్ట్స్ ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. సో 5th వచ్చేసింది, 3rd వచ్చేసింది, నెక్స్ట్ ఫస్ట్ సెమిస్టర్ వస్తుంది. ఎనీ టైం రావచ్చు, ఈ మంత్ ఎండ్ లోపు ఎనీ టైం వస్తుంది. లేకపోతే లేట్ అయిపోతే జూన్ 1st వీక్ లోపు మీకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి. సో థర్డ్ సెమిస్టర్ వాళ్ళు రిజల్ట్స్ ఇంకా చూసుకోకపోతే చూసుకోవచ్చు. మంచిగా రాసి మీరు ఫెయిల్ అయితే మీరు రీవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు. సపోజ్ మంచిగా రాయలేను అనుకుంటే మీరు ఎప్పుడైతే 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తారో అప్పుడు థర్డ్ సెమిస్టర్తో ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత గ్రేడ్ వచ్చింది, పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, సో మంచిగా రాసి కూడా ఫెయిల్ అయ్యారా, సో మీ యొక్క ఫీడ్బ్యాక్ కింద మెన్షన్ చేయండి. సో దట్ అందరి యొక్క ఒపీనియన్ అయితే మనకు తెలిసిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.